అందరికీ నమస్కారం. గణపతి భజన్ ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో శివరంజని రాగం 12 శృతుల్లో ఆరోహణ, అవరోహణ చూద్దారా. ఈ రాగాన్ని చేయమని మన సబ్స్క్రైబర్లు చాలామంది అడగడం జరిగింది. ఈ రాగమే కాకుండా మీకు ఇంకా ఏ రాగం కావాల్సిన నన్ను కామెంట్ రూపంలో అడగండి మిత్రులారా, చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పటిలా చెప్పేదే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒకటో శృతి చూసుకున్నట్లయితే దీన్ని వెస్ట్రన్లో సి స్కేల్ అంటారు. ఈ ఒకటో శృతిలో శివరంజని రాగం ఆరోహణ, అవరోహణ చూద్దారా. సా, రి, గ, ప, ద, సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా, ద, ప, గ, రి, సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. తర్వాత మనం 1.5 శృతి చూద్దాం. దీని వెస్ట్రన్లో సి షార్ప్ స్కేల్ అంటారు. సా, రి, గ, ప, ద, సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా, ద, ప, గ, రి, సా. ఫింగరింగ్ చూద్దారా. తర్వాత ఈ 2 శృతి చూద్దాం. దీని వెస్ట్రన్లో డి స్కేల్ అంటారా. సా, రి, గ, ప, ద, సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా, ద, ప, గ, రి, సా. ఫింగరింగ్ చూద్దామా. తర్వాత ఈ 2.5 శృతి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్కేల్ అనమాట. దీని వెస్ట్రన్లో డి షార్ప్ స్కేల్ అంటారు అనమాట. సా, రి, గ, ప, ద, సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా, ద, ప, గ, రి, సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. తర్వాత 3 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఈ స్కేల్ అంటారన్నమాట. మన అడుగు భాషలో 3 శృతి. సా, రి, గ, ప, ద, సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా, ద, ప, గ, రి, సా. ఫింగరింగ్ చూద్దామా.
తర్వాత 4 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఎఫ్ స్కేల్ అంటారా. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. తర్వాత 4:30 శృతి చూద్దాం. ఈ వీడియోలో 4:30 శృతి శివరంజన రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం. దీని వెస్ట్రన్లో ఎఫ్ షార్ప్ స్కేల్ అంటారన్నమాట. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. తర్వాత 5 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో జీ స్కేల్ అంటారు అనమాట. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ చూద్దామా. తర్వాత శివరంజని రాగం 5:30 శృతి చూద్దామా. దీని వెస్ట్రన్లో జీ షార్ప్ స్కేల్ అంటారు. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. తర్వాత 6వ శృతి ఆరోహణ అవరోహణ చూద్దామా. దీని వెస్ట్రన్లో ఏ స్కేల్ అంటారనమాట. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ చూద్దామా. తర్వాత 6:30 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఏ షార్ప్ స్కేల్ అంటారనమాట. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ చూద్దామా. చివరగా 7వ శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో బీ స్కేల్ అంటారనమాట. సా రి గా పా ద సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా ద పా గా రి సా. ఫింగరింగ్ కూడా చూద్దాం.
ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మిత్రులారా. మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో కానీ మరో రాగంతో కానీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.